పరిగెత్తే లేడితోటి పరిగెడుతుంటావు, ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తావు, పెద్ద పూలినైనా చూపులతో కట్టి వేస్తావు, చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతావు. జాగు జాగు రే నాకు ఏ తమ్ముడా, జాగు జాగు రే నాకు. ఇన్ని విద్యలు ఉన్నందుకు 4 అక్షరాలు వస్తే నీ అంత మొనగాడు లేడు అని చెప్పిన తర్వాత వందలాది పలకలు అమ్ముడు పోయాయి. అప్పుడు నేను రాసిన పాటే, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. అలా జీవనం కొండల నుంచే ప్రారంభమైంది. వారి గురించి ఈ గిరిజన కార్పొరేషన్ అయితే గిరిజన ప్రతినిధులందరూ వాళ్ళ అధికారులు ఇక్కడ ఉన్నందుకు వాళ్ళు ఇంకా బతికున్నారు. వాళ్ళు మంచి మనుషులు. ఇంకా అన్ని మనిషి ఎలా ఉండాలో అక్కడ అలానే ఉన్నాడు. కాబట్టి ఆ మనిషికి మనం ఏమన్నా సహాయం చేయగలిగితే చేసే అవకాశం కవులుగా కళాకారులుగా మేము చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో నేను పచ్చి పేగులతోటి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు. గద్దరన్న వచ్చి తట్టి లేపి మనం తెలంగాణ ఉద్యమంలో రావాలి అంటే ఆ పచ్చి పేగులతోటి నేను ఆయన ఎమ్మటి వెళ్ళాను. ఆ రోజు బెల్లన్న మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు నడుస్తున్నప్పుడు భూపాలపల్లిలో కర్ఫ్యూ పెట్టారు. తెల్లగీత గీసి తుపాకులు అటుపక్క మేము ఇటుంటే పోదామా వద్దని గద్దరన్న వెనక ముందు ఆడితే అసలు యుద్ధ నౌక అని పేరు పెట్టి తుపాకులు దాటలేకుంటే ఇంకెక్కడ యుద్ధ నౌక, మన ఇద్దరం దాటుదాం పమ్మని చేయబట్టుకొని తుపాకుల్ని దాటిన తర్వాత అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. శ్రీరాంపూర్ పోయిన తర్వాత కార్మికులందరూ పాట పాడడం అన్నారు. నా ఈ పచ్చి పేగులు గట్టిగా పాట పాడితే మళ్ళా 10 పేగులు కుట్లు బలిగిపోయినాయి. స్రావం రక్తస్రావం అయింది. ఇన్ని త్యాగాలు చేసిన మాలాంటి కవులను కళాకారులను కనీసం తెలంగాణ తల్లిని కనీసం తెలంగాణ గీతాన్ని కూడా 10 సంవత్సరాలు మరిచిపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓ తెలంగాణ వెనుకబడ్డ పాలమూరు బిడ్డ వచ్చి మమ్మల్ని గుర్తించి కవులుగా ఒక ఉద్యమకారుడు డబ్బులు ప్లేసు ఇది ఎవరైనా సంపాదించుకుంటారు ప్రతిభతోటి, అది కాదు. ఇక్కడ మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించడం అనేది ఏదైతుందో చరిత్రలో ఇలాంటి చరిత్రను నిలబెట్టే ప్రయత్నం చేసిన గవర్నమెంట్ కు మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. గిరిజనుడే కాదు, ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు అన్ని పనులు కూడా మా కళల్ని మా గళాల్ని ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాం.